ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అలవాటు పడ్డ వ్యక్తులకి ఎలాంటి సిమ్టమ్స్ ఇంట్లో ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు ఒకసారి గమనించినట్టయితే, ఎప్పుడో పార్టీకి ఒకసారి వెళ్ళి ఒకసారి తీసుకొని అరే ఇది తప్పు, మనం అనవసరంగా తప్పులు చేస్తున్నాము అని సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తులు మానేస్తారు, దాని జోలికి పోరు. అట్లా కాకుండా నంబర్ ఆఫ్ పార్టీస్ ఎక్కువ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో ఒకటి బర్త్డే పేరు చెప్పి ఏదో ఒక బర్త్డే, క్లాస్లో 60 మంది ఉంటారు, 4 సెక్షన్లో 250 మంది ఉంటారు, ఎవడో ఒకటి బర్త్డే ఎప్పుడో ఉంటూనే ఉంటుంది. బర్త్డే పార్టీస్ ఎక్కువ అవుతున్నాయి. ఆ వీకెండ్ పార్టీస్ ఇళ్లలో జరుగుతున్నాయా లేకపోతే పార్టీ ప్లేసెస్లో జరుగుతున్నాయా? చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పార్టీ ప్లేసెస్లో అంటే అక్కడే ఇళ్లలో అనుకోండి, ఇంట్లో జరుగుతుంది బర్త్డే పార్టీ, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళు సర్వ్ చేసి అట్లాంటి పార్టీలు చేస్తారు, బాగానే ఉంటుంది. అట్లా కాకుండా పబ్స్లో, క్లబ్స్లో, రెస్టారెంట్స్లో బర్త్డే పార్టీస్ అన్ని పార్టీలు తప్పని నేను చెప్పట్లేదు, కానీ మెజారిటీ జరుగుతుంది. అట్లాంటివి ఎక్కువ అవుతున్నాయా లేదా అని గమనించాలి ఒక పేరెంట్స్. అదే కాకుండా ఇది తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఇంటికి వచ్చి గమనించినట్టయితే కళ్ళు ఎర్రగా ఉంటాయి, కళ్ళు ఎర్రబడతాయి ఒకటి. 2, అతను ఇంట్లో వాళ్ళతోటి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేయకుండా టక్కన రూమ్లోకి వెళ్ళిపోతాడు, తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అంటే స్మెల్ వస్తుంది. స్మెల్ అంటే బాగా దగ్గరగా, నార్మల్గా ఆల్కహాల్ లాగా ఇది స్మెల్ ఉండదు, స్మెల్ ఎంత ఏం రాదు. బట్ ఫేస్కి దగ్గర నుంచి గమనించినట్టయితే కళ్ళు నిలపలేరు. కళ్ళల్లో చూస్తే సంథింగ్ డిఫరెంట్ ఉంది, తీసుకున్న వ్యక్తిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కళ్ళు మన కళ్ళల్లోకి ఎదురుగా చూడమంటే చూడలేడు, కళ్ళు నిలపలేడు. అట్లనే కళ్ళు ఎర్రగా ఉంటాయి. అట్లనే ఇంకా సిమ్టమ్స్, ఇరిటేషన్ వస్తుంటుంది, ఎదురు తిరిగి మాట్లాడుతుంటారు, వాడు ఇష్టం వచ్చిందే చేయాలి, నేను పలానా ఎగ్జామ్ నాకు వద్దంటే నువ్వు కట్టిపించావు, లేకపోతే ఇట్లా ఇంట్లో వాళ్ళ ఇష్టాలకి వీళ్ళ దానికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఎదురు తిరగటం, అరవటం, ఇరిటేషన్ రావటం, కసురుకోవటం ఇలాంటివి చేస్తుంటారు. బాత్రూంలో వెళ్ళి ఎక్కువసేపు గడుపుతుంటారు. అంటే తీసుకొని కొద్దిగా చిన్న ప్యాకెట్లు ఎక్కడో చోటు పెట్టుకొని బాత్రూంలో దాన్ని పోయినప్పుడు స్మోక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంటి టెర్రస్ పైన పిల్లలు 4 ఫ్రెండ్స్ని తీసుకొని గంటలు ఇంటి టెర్రస్ మీద కూర్చుంటారు. ఇంటి టెర్రస్ పైన ఫ్రీక్వెంట్గా 4-5 ఫ్రెండ్స్ కలిసి కూర్చుంటుంటే ఎందుకు కూర్చుంటున్నారో, కూర్చున్న సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అతని బాడీ లాంగ్వేజ్, కళ్ళు ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు లేనప్పుడు బ్యాగ్ సర్ప్రైజ్ చెక్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఈ వీడు అలవాటు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఓసీబీ పేపర్స్ అని ఉంటాయి. ఓసీబీ పేపర్స్ అని చెప్పి ఆ పేపర్లో రోల్ చేసుకొని స్మోక్ చేస్తారనమాట. ఓసీబీ పేపరు, లైటరు లేదా గంజాయి పొడి మొత్తం బ్యాగ్ ఇట్లా దులిపితే పొడి రాలుతుంటుంది. అలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి